గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మన ఈ వీడియోలో ఆప్టమ్ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, రౌండ్స్, ప్యాకేజ్ డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనము ఈ యాప్టిట్యూడ్ సిరీస్లో దాదాపు 12 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇంటెల్, ఇల్టైమైంట్రీ, టెక్ మహీంద్రా. నియర్లీ 12 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, వాటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, ప్యాకేజెస్, రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆప్టమ్ కంపెనీ యొక్క ప్యాకేజెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, రోల్స్ ఏముంటాయి ప్రెసెస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఈ ఆప్టమ్ కంపెనీ గురించి వస్తే ఇది హెల్త్ కేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే, ఇది మెయిన్లీ బేస్డ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ. ఇది యునైటెడ్ హెల్త్ గ్రూప్లో పార్ట్ ఆఫ్ ద కంపెనీ. యునైటెడ్ హెల్త్ గ్రూప్లో డేటా అనలిటిక్స్ మీద, సాఫ్ట్వేర్ మీద, హెల్త్ కేర్ మీద ఫోకస్. సో మెయిన్ ఇలా కోర్ ఏరియాస్ 3: డేటా అనలిటిక్స్, హెల్త్ కేర్, సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఇలా సర్వీసెస్ వస్తే హెల్త్ కేర్ సర్వీసెస్, ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, డేటా అనలిటిక్స్, ఫార్మసీ కేర్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ ఆప్టమ్. సో క్యాంపస్ హైరింగ్ ఓవర్ యూ. సో ఈ రెండు వీడియోస్ స్లైడ్స్ మనము ఆప్టమ్ కంపెనీకి చెప్పినాం. మెయిన్ ఆప్టమ్ కంపెనీ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఇలా సర్వీసెస్ మెయిన్ హెల్త్ కేర్ గురించి, ఐటీ సెక్టర్ గురించి. ఇది పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ హెల్త్ గ్రూప్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వస్తే ఇది డిఫరెంట్ కాలేజ్కి ప్లేస్మెంట్స్కి విజిట్ చేస్తే ఆన్ క్యాంపస్కి. సో ఐటీ రోల్స్ కోసం వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళని ఐటీ రోల్స్ కోసం రిక్రూట్ చేసుకుంటుంది. డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత కాంపిటీషన్ అనేది మోడరేట్గా ఉంటుంది. సో చాలా కాలేజెస్కి కంపెనీ అనేది విజిట్ చేస్తుంది. సో మోడరేట్గా ఉంటుంది కాంపిటీషన్ అనేది. తర్వాత డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి. ఓకేనా? వీళ్ళు మెయిన్ రిక్రూట్మెంట్ చేసుకునేది ఐటీ రోల్స్ కోసం. అసలు ప్రాసెస్ ఏంటంటే, ఎనీ కంపెనీ, నాట్ ఓన్లీ ఆప్టమ్, ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది. మీరు ఆన్ క్యాంపస్ కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ, రీసెంట్గా 2025, 24, 26 బ్యాచెస్కి టీసీఎస్ రిక్రూట్మెంట్ వచ్చింది. వాళ్ళు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్.comలో వాళ్ళ ఒక అప్లికేషన్ లింక్ ఉంది. అంటే ఆన్ క్యాంపస్కి వస్తేనేమో ప్లేస్మెంట్ ఆఫీసర్ లింక్ మీకు వస్తుంది. ఆఫ్ క్యాంపస్ అయితే మీకు ఒక లింక్ ఉంటుంది. సో ఏదైనా సరే, ఆన్ క్యాంపస్ అయినా, ఆఫ్ క్యాంపస్ అయినా, ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. తర్వాత దీనికి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ టెస్ట్లో మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సిందంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో. ఎనీ కంపెనీ యాప్టిట్యూడ్ టెస్ట్ మీరు క్వాలిఫై కావాలనుకుంటే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఏజెస్, యావరేజెస్, నెంబర్ సిస్టమ్, పార్ట్నర్షిప్, రేషన్ ప్రపోర్షన్, ఈ 10 టాపిక్స్ ఫోకస్ చేయండి. రీజనింగ్కి వస్తే డైరెక్షన్స్, రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, సిరీస్లు, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, లాజికల్ డిడక్షన్స్, ఈటింగ్ ఏమైందంటే సిలాలజమ్స్, ఈ టాపిక్స్ ఫోకస్ చేయండి. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మోడరేట్గా ఉంటుంది. మీరు మెయిన్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై కావాలంటే విత్ ఇన్ టైంలో చేయాలి. విత్ ఇన్ టైంలో చేయాలంటే కొన్ని లాజిక్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్స్ నేను బేసిక్ సిరీస్లో, మాకు 3 ప్లేలిస్ట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేలిస్ట్లో ఆల్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఆల్ టాపిక్స్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు దాన్ని విజిట్ చేయొచ్చు. అంటే మీరు ఏ యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై కావాలన్నా సరే, క్వశ్చన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాదు, టైం ఇంపార్టెంట్. ఆ విత్ ఇన్ టైంలో చేయాలంటే మీకు కొన్ని లాజిక్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్స్ అనేది నేను ఆ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. 30 టాపిక్స్ యొక్క విత్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత కోడింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ మోడరేట్గా ఉన్నా సరే, కోడింగ్ టెస్ట్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. సో డిఎస్ఏ మీద బాగా ఫోకస్ చేయాలి మీరు. తర్వాత టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, 1 to 2 రౌండ్స్ ఉంటాయి. తర్వాత హెచ్ఆర్ రౌండ్. ఎప్పుడైనా సరే మ్యాక్సిమము హెచ్ఆర్ రౌండ్లో 10% మాత్రం ఎలిమినేషన్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం ఎలిమినేషన్ కోడింగ్ టెస్ట్లో ఉంటుంది. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఉంటుంది. తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే ఎనీ కంపెనీకి ఫస్ట్ అప్లికేషన్ అప్లై చేయాలి. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కోడింగ్ నేను డిఎస్సి మీద ఫోకస్ చేయండి, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఆఫర్ రిలీజ్ చేస్తారు. తర్వాత అప్లికేషన్ అప్లై త్రూ క్యాంపస్ ఆర్ పోర్టల్. ఇప్పుడు టీసీఎస్కి అయితే పోర్టల్ ఉంటుంది, టీసీఎస్ నెక్స్ట్ స్టెప్.com. దీనికైతే మీకు ఆన్ క్యాంపస్కి వచ్చినప్పుడు ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు మీకు లింక్ పంపిస్తారు. తర్వాత రెజ్యూమే. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా అప్లై చేస్తే మీకు లింక్ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీస్ కాలేజ్ వాళ్ళు 1000 మెంబర్స్ని పంపిస్తే అందులో రిటర్న్ 600 మెంబర్స్ కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు. అంటే ఈ 400 మెంబర్స్ని రెజ్యూమ్లో స్క్రీనింగ్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీకు రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు 4th ఇయర్కి ఎంటర్ అవుతుండ్రో 2027 బ్యాచ్ వాళ్ళు, ఈ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ప్రకారం కొన్ని కంపెనీస్ తీసుకుంటే, కొన్ని కంపెనీస్ అన్ని సపోజ్ 7 CGPA అబోవ్ ఉండాలి, 10th ఇంటర్మీడియట్ అన్ని సేమ్ ఉండాలి. సపోజ్ మీకు ఎలిజిబిలిటీ కూడా అప్లై చేస్తామంటారు. కానీ మీరు అప్లై చేసిన తర్వాత టెస్ట్ పెట్టే ముందే మీకు
ఎలిమినేట్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమే. అందుకనే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కంపెనీస్ ఎందుకు చేస్తాయంటే ఒక కాలేజ్కి వచ్చి 1000 మెంబర్స్కి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి కాస్ట్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఒక పర్సన్ రాస్తే ఇంత అమౌంట్ అని. ఎందుకు కంపెనీ వాళ్ళు టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోవాలి? అందుకనే కంపెనీస్ ఫస్ట్లోనే ఎలిమినేట్ చేస్తున్నాయి. అందుకనే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ లిస్టింగ్. ఓకేనా? సో మీరు అంతేగాని ఎలిజిబిలిటీ ఉండగానే అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. కొన్ని కంపెనీస్కి ఉంటుంది, కొన్ని కంపెనీస్లో అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అయినప్పటికీ కూడా మీరు ఆ సెలక్షన్ లిస్ట్లో ఉండరు. ఎందుకంటే రెజ్యూమ్ అనేది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఉంటారు. అందుకనే రెజ్యూమ్ చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ వీటితో పాటు. సో అప్లై చేసిండ్రు. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. డిఫికల్ట్ ఎలా ఉంటుంది అంటే మీడియం లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు యాప్టిట్యూడ్ టెస్ట్లో నేను ఇంతకుముందు స్లైడ్లో చెప్పినట్టు 10 టాపిక్స్ ఇంపార్టెంట్, రీజనింగ్లో ఒక 8 టాపిక్స్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్కి వస్తే మెయిన్ ప్యాసేజెస్, రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ అక్కడే రీడింగ్ కాంప్రిహెన్షన్. అంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు, అందరు ఆన్సర్ చేయగలుగుతారు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పాలా? ఆ టైంలో చేయలేకపోతారు. ఎవరైనా మీ సీనియర్స్ని అడగండి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఈజీగా ప్యాసేజ్ చేయొచ్చు, కానీ ఆ విత్ ఇన్ పర్టికులర్ టైంలో చేయలేకపోతారు. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, నష్టం ఏంటంటే మిగతా సెక్షన్స్ ఉంటాయి కదా, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఈ సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, ఈ యొక్క టైం ఇంపాక్ట్ అనేది వాటి మీద పడుతుంది. అందుకని మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది డైలీ ఒక 2 ప్యాసేజ్లు ప్రాక్టీస్ చేయండి. నాట్ ఓన్లీ ఆప్టమ్, ఎనీ కంపెనీ, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, యాక్సెంచర్, ఈ కంపెనీస్కి ఈ వర్బల్లో అందరు డిస్క్వాలిఫై అయ్యేది. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్లో కూడా డిస్క్వాలిఫై అయ్యేది ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో. ఓకే. తర్వాత కోడింగ్ టెస్ట్. కోడింగ్ టెస్ట్లో ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్ మీరు ప్రోగ్రామింగ్ సి, జావా, పైథాన్ మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఆప్టమ్లో మీకు జాబ్ రావాలంటే కోడింగ్ బాగొచ్చి ఉండాలి, అందులో డిఎస్ఏ బాగొచ్చి ఉండాలి. ఎవరైనా సరే ఆప్టమ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా మీ కాలేజీకి ఆప్టమ్ అనే కంపెనీ వస్తే మెయిన్ మీరు డేటా స్ట్రక్చర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయినారంటే ప్యాకేజ్ కూడా బాగుంటుంది. సో యాప్టిట్యూడ్ టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం ప్రిపేర్ కావాలో, అలానే కోడింగ్ టెస్ట్లో కూడా మీరు బాగా క్వాలిఫై కావాలంటే డిఎస్ఏ బాగా ప్రిపేర్ కాండి. ఓకేనా? తర్వాత సి, జావా, పైథాన్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఓకేనా? టెక్నికల్ ఇంటర్వ్యూ. సో ప్రోగ్రామింగ్ బేసిక్స్ అడుగుతారు, కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సి, జావా, ఎస్క్యూఎల్, డిబిఎంఎస్ మీద మీకు బాగా ఫోకస్ గ్రిప్ ఉండాలి టెక్నికల్. తర్వాత రెజ్యూమ్లో మీరు చేసి ఉంటారు కదా ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్స్, అవి కూడా బాగా ప్రిపేర్ కావాలి. సో ప్రాజెక్ట్ మీద బాగా స్ట్రెస్ చేస్తారు. మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ కూడా. అందుకనే మీరు రెజ్యూమ్లో ఏమైతే ఇంక్లూడ్ చేస్తారో ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అవి బాగా ప్రిపేర్ కాండి. ఎందుకంటే టెక్నికల్ ఇంటర్వ్యూలో ఎలిమినేషన్ అనేది చాలా ఉంటుంది. సో మీరు ఏం ప్రిపేర్ కావాలి టీఆర్ ఇంటర్వ్యూ కంటే సి, జావా, తర్వాత డిబిఎంఎస్, ఎస్క్యూఎల్, తర్వాత ఇంతకుముందు రెజ్యూమ్లో మీరు ఇంక్లూడ్ చేసిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, వీటి మీద మీకు ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి. నాట్ మీడియం లెవెల్, ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాజెక్ట్ మీద ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ డెప్త్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్క్యూఎల్ క్వైరీస్ మీద ఉంటాయి, డిబిఎంఎస్ మీద, జావా మీద, సి మీద, వీటి మీద టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. అదే కోడింగ్లో ఏం చెప్పాను, డిఎస్ఏ బాగా వస్తే కోడింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. డిబిఎంఎస్, జావా, తర్వాత ప్రాజెక్ట్ మీద బాగా ప్రిపేర్ అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. తర్వాత ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ ఊప్స్, డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లిస్ట్, రైట్ సింపుల్ ప్రోగ్రామ్స్, ఎస్క్యూఎల్ బేసిక్స్. ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్పాట్లో, అంటే టెక్నికల్ ఇంటర్వ్యూలోనే మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి కోడ్ రాయమంటున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ ఇది ఫాలో అవుతున్నాయి. ఇంకొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మీరు కోడింగ్ రాసి ఉంటారు కదా ఏది రిటర్న్ టెస్ట్లో, అయ్యే ప్రోగ్రామ్స్ మళ్ళీ రాయమంటారు. సో అది కూడా బాగా చూసుకోండి. ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ ఉంది, మీరు టీసీఎస్లో 2 ప్రోగ్రామ్స్ ఇచ్చి రాసి ఉంటారు కదా, మళ్ళీ టెక్నికల్ ఇంటర్వ్యూలో అదే ప్రోగ్రామ్స్, వేరే ప్రోగ్రామ్స్ కాదు, ఒకసారి కోడింగ్ రాయమంటున్నారు. సో అది కూడా మీరు చూసుకోండి. సో ఈ మధ్య కంపెనీస్ చాలా మంది కోడ్ ఇచ్చి రాయమంటారు ప్రోగ్రామ్. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ మ్యాక్సిమం ఎన్ని క్వాలిఫై అయిన తర్వాత హెచ్ఆర్ అనేది చాలా మ్యాక్సిమం ఈజీగా ఉంటుంది. మెయిన్ హెచ్ఆర్ అనే వ్యక్తి ఏం చూస్తారంటే, ఈ వ్యక్తి నేను తీసుకుంటే అతను లాంగ్ టర్మ్ మన కంపెనీలో పనిచేస్తలేదో చూస్తారు. అది ఒక్కటి చూసుకోండి. ఎవరైనా సరే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మీరు ఈజీ క్వాలిఫై కావాలంటే ఈ వ్యక్తి, అది మీ మాటల్లో అనిపించాలి. సార్ మీరు అనుకోవచ్చు, హెచ్ఆర్ అడుగుతారు, మీరు మా కంపెనీలో లాంగ్ టర్మ్ పని చేస్తారంటే ఎస్ అని చెప్పి, మీరు ఎస్ అని చెప్పడం కాదు, అతనికి అది అనిపించాలి. సో ఈ వ్యక్తిని నేను రిక్రూట్ చేసుకుంటే ఈ వ్యక్తి మన కంపెనీలో లాంగ్ టర్మ్ పని చేస్తా లేదా, లేదా ఈ వ్యక్తిని నేను తీసుకుంటే ఈ వ్యక్తి మన కంపెనీలో జాయిన్ అవుతారా లేదా అని చూస్తారు. ఎలా తెలుస్తుంది జాయిన్ అవుతారంటే, ఇలా కంపెనీ ప్యాకేజ్ 10 lakhs అనుకోండి, రేపు మీకు మంచి టాలెంట్ ఉండి 20 lakhs కంపెనీకి తెలియచ్చు. కాబట్టి వాళ్ళు చూసేది కంపెనీ వాళ్ళు ఈ వ్యక్తి మనం తీసుకుంటే జాయిన్ అవుతారా లేదా, ఒకవేళ జాయిన్ అయినా సరే లాంగ్ టర్మ్ మన కంపెనీలో పనిచేస్తారు లేదా, లేదా మనం ట్రైనింగ్ ఇస్తే మనం ఇచ్చిన ట్రైనింగ్ని బెస్ట్ యూజ్ చేసుకుని తను ట్రైన్ అవుతారు లేదా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఓకేనా?
తర్వాత ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంకోటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క హెచ్ఆర్ ఇంటర్వ్యూని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ చేసేది సెల్ఫ్ ఇంట్రడక్షన్. అందుకనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రిపేర్ వెళ్ళండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పిన దాంట్లో నుంచే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ షార్ట్గా ఉండాలి. బట్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీరు స్కిల్స్ మెన్షన్ చేయాలి. ఎలా ఉండాలంటే ఆ స్కిల్స్ కంపెనీకి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా, అది బాగా చూసుకోండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో చెప్పిన వాటి మీదనే నెక్స్ట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత వై ఆప్టమ్. చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇదే. ఏంటంటే ఏ కంపెనీకి వెళ్ళేటప్పుడైనా సరే ఆ కంపెనీ నుంచి ప్రిపేర్ కానీ వెళ్ళట్లేదు. సపోజ్ మీరు ఆప్టమ్ కంపెనీ గురించి వెళ్ళేటప్పుడు ఆప్టమ్ అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉండ్రు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వాళ్ళ CEO ఎవరు, ఇండియా మొత్తం మీద ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేసిండ్రు, వీటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మినిమం ఒక 30 అంటే మీరు ఒక 30 మినిట్స్ అన్న మాట్లాడగలగాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆప్టమ్, ఫ్యూచర్లో మీరు ఏ రిక్రూట్మెంట్ డ్రైవ్కి వెళ్ళినా సరే మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ కంపెనీ గురించి ఇన్ డెప్త్ మీరు తెలుసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీరు 10కి 8 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పి ఒక్క 2 క్వశ్చన్స్ కంపెనీ గురించి చెప్పలేకపోతే జాబ్ ఇవ్వరు. సపోజ్ మీకు ఇన్ఫోసిస్ అనే కంపెనీ వచ్చిందని, ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఎన్ని కంట్రీస్లో ఇన్ఫోసిస్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉండ్రు, వాళ్ళ క్లయింట్స్ ఎవరు, వాళ్ళ CSR ఏంటిది, CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఇది కూడా అడుగుతారు. ఓకేనా, సో ఇలాంటివన్నీ సో ఇన్ డెప్త్గా ఎలా అంటే ఆ హెచ్ఆర్ కూడా షాక్ కావాలి. మీరు అంత రీసెర్చ్ చేసి వెళ్ళాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ కంపెనీ TRకి కానీ హెచ్ఆర్ కానీ వెళ్ళే ముందు ఆ కంపెనీ గురించి ఫుల్ రీసెర్చ్ చేసి వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత శాలరీ. సో ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఫాలో అవుతున్నాయి. ఒకప్పుడు అంటే అందరికి 4 lakhs ఇచ్చేవాళ్ళు, అందరికి 10 lakhs ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక రీసెర్చ్ చేస్తే TCS వాళ్ళు వాళ్ళ 100 మంది రిక్రూట్ చేసుకుంటే 50 మెంబర్స్ కూడా రావట్లేదు కంపెనీకి. రీజన్ ఏంటంటే సో TCS లాంటి టాప్ MNCస్కే రావట్లేదంటే వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్కి వెళ్తుండొచ్చు. ఇండియాలో IITs NITస్కి వెళ్తుండొచ్చు గేట్ ఎగ్జామ్ రాసి, కొంతమంది MBA జాయిన్కి వెళ్తుండొచ్చు క్యాట్ ఎగ్జామ్ రాసి, కొంతమంది USAకి వెళ్తుండొచ్చు, కొంతమంది ఇదే సాఫ్ట్వేర్లోనే వేరే ప్యాకేజ్కి వెళ్తుండొచ్చు. వీటన్నిటికీ రీసెర్చ్ చేసిన తర్వాత కంపెనీస్ ఏం డిసైడ్ చేసినంటే సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే సో దట్ వాళ్ళు వేరే కంపెనీకి షిఫ్ట్ కారని చెప్పి అలా అని చెప్పి అందరికీ ఒకటే ప్యాకేజ్ పెట్టకపోతే వాళ్ళకి కంపెనీ కాస్ట్ ఉంటుంది. కాబట్టి మీడియం లెవెల్ ఏం చేసినంటే డిఫరెంట్ కంపెనీస్ TCS నింజా, డిజిటల్, ప్రైమ్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అన్ని కంపెనీస్ ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్య ఒకప్పుడు 4 lakhs ఉండే, తర్వాత 6 lakhs ప్యాకేజ్ చేసిండ్రు, ఈ మధ్య 16 lakhs కూడా చేసిండ్రు. అంటే కంపెనీస్ అనేది రోల్స్ బేసిస్ మీద ప్యాకేజ్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు రోల్ బేస్ మీద కూడా క్వశ్చన్స్ చదవండి. ఇప్పుడు ఒక రోల్కి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు TCS నింజాకి వెళ్ళిన అనుకోండి వాళ్ళకు రకమైన క్వశ్చన్స్ ఉంటాయి, డిజిటల్కి వెళ్ళిన అనుకోండి వాళ్ళకు ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రైమ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన అనుకోండి వాళ్ళకి ఇన్ డెప్త్గా ఉంటాయి. దాదాపు ఒక అందాజు చెప్పాలంటే నింజా అనే వ్యక్తికి 10 minutes ఇంటర్వ్యూ జరుగుతాయి టెక్నికల్ ఇంటర్వ్యూ, డిజిటల్ వ్యక్తికి 30 minutes, ప్రైమ్ అనే వ్యక్తికి 1 hour జరుగుతుంది. ఎందుకంటే నింజా ప్యాకేజ్ 3.36, డిజిటల్ ప్యాకేజ్ ప్రైమ్ ప్యాకేజ్ 9 lakhs ఇంటూ 3 ఉంది కాబట్టి ఇంటర్వ్యూ టఫ్ కూడా అట్లనే ఉంటుంది. అందుకనే మీరు ఏ రోల్కి సెలెక్ట్ అయిన రోజు చూసుకుని దాని బేసిస్ మీద మీరు TRA ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి. ప్రైమ్ అనే వ్యక్తి సెలెక్ట్ అయిన వ్యక్తి నింజా లాగా ప్రిపేర్ అయితే తను సెలెక్ట్ కాడు. ఇక్కడ కూడా మీరు మ్యాక్సిమం ప్యాకేజీ 19.21 lakhs, ఇది ఆప్టమ్ అనేది 19 lakhs కూడా ఆఫర్ చేస్తుంది. నార్మల్ ప్యాకేజీ 4 to 8 lakhs డిపెండ్స్ ఆన్ రోలు, కాలేజ్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మినిమం 4 to 8 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 19.21 lakhs per annum కూడా ఇస్తుండ్రు. సో అందుకనే చాలా మంచి కంపెనీ. ఓకేనా, తర్వాత రోల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్టు, అసోసియేట్ ఇంజనీర్, IT సపోర్ట్, ఈ 4 రోల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్టు, అసోసియేట్ ఇంజనీర్, IT సపోర్ట్. స్కిల్స్ రిక్వైర్డ్ ఏమేం కావాలి మీరు అడగొచ్చు. అసలు ఆప్టమ్ అనే కంపెనీకి నేను సెలెక్ట్ కావాలంటే నాకు ఏం స్కిల్స్ ఉండాలి? యాప్టిట్యూడ్ మీద తరో నాలెడ్జ్ ఉండాలి. అంటే నాలెడ్జ్ అంటే క్వశ్చన్స్ కాన్ చేయడం కాదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యాప్టిట్యూడ్ని ఆన్సర్ చేస్తున్నానంటే మీరు సెలెక్ట్ కారు, విత్ ఇన్ టైంలో చేస్తున్నానంటే సెలెక్ట్ అవుతారు. విత్ ఇన్ టైంలో చేయాలంటే మీకు లాజిక్ తెలిసి ఉండాలి. ఆ లాజిక్స్ మేము ఫస్ట్ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత కోడింగ్ మీద బాగా గ్రిప్ ఉండాలి. నేను ఇది 3rd time చెప్తున్న వీడియోలో డేటా స్ట్రక్చర్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఇది ఆప్టమ్ అనే కంపెనీలో మీరు 19 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకుంటే DSA మీద మంచి గ్రిప్ ఉండాలి. కమ్యూనికేట్ స్కిల్స్ ఈ ఇంటర్వ్యూలు యూజ్ అవుతాయి. DBMS, UPS బేసిక్స్ ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలు యూజ్ అవుతాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది యాప్టిట్యూడ్ టెస్ట్లు యూజ్ అవుతుంది. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ,
ఆల్రెడీ మేము చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డైలీ యాప్టిట్యూడ్ ప్రిపేర్ కాండి. ఈ యాప్టిట్యూడ్‌కి మీ కోర్ సబ్జెక్ట్‌కి ఒక డిఫరెన్స్ ఉంది. మీరు డీబీఎంఎస్ చదివారనుకోండి రామన్ ఫార్మ్స్ అయి 2 మంత్స్ కూడా గుర్తుంటాయి. 2 ఇయర్స్ కూడా గుర్తుంటాయి. జావా చదివారనుకోండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీకు 2 ఇయర్స్ కూడా గుర్తుంటాయి. కానీ ఈరోజు పరిచయం లేని టాపిక్ ప్రాక్టీస్ చేస్తే 2 మంత్స్ కల్లా మర్చిపోతారు. అందుకనే డైలీ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత లెర్న్ కోడింగ్ ఓకేనా. ప్రిపేర్ ప్రాజెక్ట్స్ మీరు టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అడ్వాంటేజ్ ఈ ఆప్టైమ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ అంటే శాలరీ 19.21 lakhs ప్యాకేజీ, కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుంది, స్టేబుల్ కంపెనీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రిపీటెడ్ ఎంఎన్సీ ఓకేనా. ఇవన్నీ అడ్వాంటేజ్. సో లాస్ట్గా ఏం చెప్తానంటే ఇట్ ఈస్ ఏ టాప్ ప్లేస్మెంట్ కంపెనీ. ఇలా మెయిన్ ఫోకస్ హెల్త్ కేర్ అండ్ సాఫ్ట్వేర్లో ఓకేనా. సో ఇది ఆప్టైమ్ కంపెనీ. సో మీరు అడగవచ్చు సార్ ఎందుకు ఇట్లా కంపెనీస్ అంటే మీకు గూగుల్ ఉంటాయి కదంటే, సో కంపెనీస్ అనేది వాటి యొక్క స్ట్రాటజీ అనేది మారుతుంటుంది. ఇప్పుడు మెయిన్ మీరు అబ్జర్వ్ చేయండి, బీటెక్లో మీ ఫ్రెండ్స్ చాలామంది 24 hours చదువుతుంటారు, కానీ 2-3 బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఒక అబ్బాయి చదవడం అనిపిస్తుంది, కానీ అబ్బాయికి 9.5 CGPA ఉంటుంది. రీజన్ ఏంటంటే మీరు ఎంత బాగా చదువుతున్నా ఒక ప్లానింగ్ లేకుండా చదివితే మీరు చదువుతున్నా అనే హ్యాపీనెస్ ఉంటుంది తప్ప మీరు సెలెక్ట్ కారు. అందుకనే కంపెనీ గురించి తెలవటం వేరే, ఆ కంపెనీకి ప్రిపరేషన్ మారటం వేరే. సో అందుకనే మీరు గేమ్‌ని బట్టి మీ ప్రిపరేషన్ మార్చాలి. ఇప్పుడు సపోజ్ టీసీఎస్ అనే కంపెనీకి వచ్చినప్పుడు ఒక రకంగా ప్రిపేర్ కావాలి. ఇన్ఫోసిస్ అనే కంపెనీకి ఒక రకం ప్రిపేర్ కావాలి. అందుకని మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికి దాదాపు 12-13 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, ప్యాకేజ్, రోల్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో మేము మా సిరీస్‌లో దాదాపు నియర్లీ 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత ఈ ప్యాటర్న్స్ ప్రిపేర్ అయ్యే ముందు మీరు మా బేసిక్స్ యాప్టిట్యూడ్ చూడండి. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ అంటే 2027 బ్యాచ్‌కి 1-2 మంత్స్‌లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, ఆ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్‌లోనే మీకు జాబ్ వస్తే నెక్స్ట్ 1 year మీరు ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ప్రతి కంపెనీకి రెజ్యూమే అదే ఫైల్స్ తీసుకొని అదే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అందుకని సో మా కంపెనీస్ యొక్క ప్యాటర్న్ బాగా అర్థం చేసుకొని ఆ కంపెనీ బేసిస్ మీద ప్రిపేర్ కండి ఓకేనా. ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.